ఎప్పుడైతే సంపూర్ణంగా క్రీస్తులో మనకేం కలిగిందండి? విమోచన. అయితే మరి క్రీస్తుని నమ్ముకుంటే ఇక ఎన్నడూ మనకు శిక్ష లేదు అనుకోవద్దు. మనము చేసే ప్రతి అపరాధములకు ఈ భూమి మీదే ఆయన తీర్పిస్తున్నారు. ఏ తీర్పు అంటే చేసే కొన్ని పొరపాట్ల వలన ఆయన కొన్ని బుద్ధి కలిగించే కొన్ని పనిష్మెంట్స్ మన జీవితంలో ఎదురవుతాయి. ఇవన్నీ శిక్ష అంటే అర్థం ఏంటంటే పనిష్మెంట్ కాదు, ట్రైనింగ్. ఎవరు నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఒక దెబ్బేసైనా మనల్ని సరిచేస్తాడు. మన జీవితంలో కష్టాలు వచ్చాయి అంటే గమనించు, నీ కష్టం ఏంటో తెలుసా? నీకేదో బోధిస్తున్నాడు ఆయన ప్రేమించే వారికే. ఆయన ఏం చేస్తాడంటే ప్రేమించిన వారిని, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:6 ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము, ప్రభువు తాను ప్రేమించిన వారినే శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఆయన మనల్ని కుమారులుగా చేసుకున్నాడు కనుక, ఆయన మనల్ని ఆయన సొంత బిడ్డలు అనుకుంటున్నారు కనుక, ఆయన బిడ్డలుగా అధికారం ఇచ్చారు కనుక, ఆయన యొక్క ఇన్హెరిటెన్స్, ఆయనకున్న సక్సెసర్గా అంటే దేవుని కుమారులుగా వారసులుగా చేసుకున్నాడు గనకనే వారసులు నశించిపోకూడదని శిక్షిస్తారంట, దండిస్తారంట. మన జీవితంలో వచ్చే ప్రతి ఒడిదుడుకులు ఏదో మనకు బోధ చేయడానికి, కొన్ని సందర్భాల్లో ఆయన సైలెన్స్, గుర్తుపెట్టుకో, ఆయన సైలెన్స్ ఏంటో తెలుసా? ఆయన యొక్క మహిమ ఏంటో నువ్వు తెలుసుకోవడానికి సైలెన్స్గా ఉంటారు. ఆయన మహిమను గుర్తించడానికి మరలా నువ్వు ఏ విధంగా ఆయన వైపు తిరుగుతావో ఆయన గమనిస్తుంటారు. ఆయన కొన్ని సందర్భాల్లో దండిస్తారు కూడా, ఆయన హెచ్చరిక చేస్తారు. చూడండి, గమనించండి, ప్రతి వారము విలువైన మాటలతో మీరు నేర్చుకుంటున్నారు. ఎవరికి గద్దెం మాటలు వస్తాయంట చెప్పండి? ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారికే. కానీ మానవ స్వభావం ఏంటంటే గద్దింపు కానీ దండన మాటలు కానీ మనుషులు ఇష్టంగా లేరు. అందుకే అక్కడ వాక్యం ఉందంట, ఏమనుంది? నువ్వు విసుక్కోవద్దు. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఇజ్రాయేల్ చరిత్రను చూసి నేర్చుకున్నది, చరిత్ర మారినా, తరాలు మారినా, యుగాలు మారిపోయినా, మనుషులు మారిపోయినా, పరిస్థితులు మారిపోయినా, యేసు ప్రేమ మారదు, ఎన్నడూ నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం చెప్పు. ఆయన కొన్నిసార్లు ద్వారాలు తెరవరు. ఏంటో ఎంత ప్రార్థన చేసినా ఈ సమస్య వేడట్లేదండి. హీఈస్ టెస్టింగ్ యువర్ పేషెన్స్. ఏదో నేర్పిస్తున్నారు. కష్టాలు ఎవరికి వస్తాయి తెలుసా? వన్ హూ గాడ్ లవ్స్. ఆ కష్టం నుంచి గొప్ప విడుదల ఎలా వస్తుంది తెలుసా? బిగ్ బ్యాంగ్లో వస్తుంది. ఎలా వస్తుంది? ఒక మహా అద్భుతంగా వస్తుంది, సూచక్రియలు. అందుకే ఎన్ని సాక్ష్యాలండి మన జీవితాల్లో. అయితే ఆయన ప్రేమ చూపిస్తున్నాడు కనుక అని మనం అవిధేయతగా ఉంటామా? మన పాప దోషములు ఎల్లప్పుడూ ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఎదగాలి. దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు ప్రేమించే దేవుడు.